హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కొడంగల్ నుంచే రేవంత్ పతనం. రాజకీయ కుట్రతోనే నాపై అక్రమ కేసు పెట్టాడంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు 20 రోజుల క్రితం లగ్చెర్లో జరిగిన ఘటనపై పరిశ్రమ కోసం భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములు తీసుకునేందుకు ప్రయత్నించిన పరిస్థితులలో రైతులు వ్యతిరేకంగా అధికారులపై తిరగబడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సపోర్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డి గారిని మరియు అక్కడున్న 25 మంది రైతులను, పంట పండించుకొని బతికే రైతులను కూడా విడిచిపెట్టకుండా కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. 7 రోజులు 8 రోజుల తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత వారి తరపున బీఆర్ఎస్ పార్టీ మరియు కేటీఆర్ గారు ప్రతిపక్ష హోదాలో ఉండి వారి రైతుల పక్షాన పోరాటం చేయడం జరిగింది. వారికి హైకోర్టు ద్వారా నిన్న బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చిన అనంతరం పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది కక్షపూరితమైన రాజకీయ కుట్ర అని అనడం జరుగుతుంది. నేను అక్కడ మాజీ ఎమ్మెల్యేను కాబట్టి ప్రజలకు వద్దన్న పనిని ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందని వారికి సపోర్ట్గా ఉండి రైతుల భూములను ఇవ్వమని ప్రశ్నించినందుకు రాజకీయంగా కుట్ర చేయడం ఇది ఎంతవరకు మీకు న్యాయం? అంటే ప్రజల పక్షాన కొట్లాడితే మీరు ఎంతటికైనా పోతారా? మీరు ఎన్ని విధాలుగా కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసినా న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అంటున్న పట్నం నరేందర్ రెడ్డి గారు, ఇక్కడ నుండెళ్ళే ఈ కొడంగల్ ప్రజల దగ్గర నుండెళ్ళే మీ పతనం స్టార్ట్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచించడం జరుగుతుంది. 7 లక్షల కోట్ల అప్పు అంటే కోర్టుకి ఇడుస్తాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4.17 లక్షల కోట్లు మాత్రమే. ఇందులో ఏదన్నా తప్పు ఉంటే మంత్రి బట్టి ఇప్పుడే చెప్పాలి. తర్వాత ఎవరైనా 7 లక్షల కోట్లు ఉంటే కోర్టులు అంటే హక్కులను నోటీస్ ఇస్తాం, లీగల్ నోటీసులు పంపిస్తాం, కోర్టులకు గుంజుదాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4.7 కోట్లే. కానీ 7 లక్షల కోట్లు అంటే మేము ఎక్కడికైనా వెళ్తాం, కోర్టుకైనా ఈడుస్తాం, హక్కులను ఉల్లంఘిస్తే లీగల్ నోటీసులు ఇవ్వడానికైనా సిద్ధం అంటున్న, అసెంబ్లీ సాక్షిగా సిద్ధం అంటున్న మన మాజీ మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, మీరు చేసింది 1.27 లక్షల కోట్లు. ఒక్క ఏడాది కాలంలోనే 1.27 లక్షల కోట్లు అప్పులు చేశారు. కానీ మేము చేసింది 4.17 లక్షల కోట్లు మాత్రమే 10 ఏళ్లలో. కానీ మీరు తప్పుడు ఆరోపణలు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేశారని తెలంగాణ ప్రజలకు తప్పుడు ఆరోపణలు, తప్పుడు సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ప్రభుత్వానికి ఎంతవరకు న్యాయం? ఈ విధంగానే మీరు మీ ఎమ్మెల్యేలు, మంత్రులు కంటిన్యూ చేసుకుంటా తప్పుడు ఆరోపణలను ప్రజలకు పంపిస్తే మేము లీగల్ నోటీసులు ఇవ్వడానికైనా లేక కోర్టు ద్వారా మిమ్మల్ని అధికారికంగా ఏదైనా చేయడానికైనా సిద్ధం అంటున్న మాజీ మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, పార్లమెంట్లో తోపులాట, ఇండియా ఎన్డీఏ ఎంపీల మధ్య ఘర్షణ, బీజేపీ ఎంపీలు సారంగి ముఖేష్ కు గాయాలు, అంబేద్కర్ కు అవమానంపై ఇరుపక్షాల ఆందోళన, పార్లమెంట్ మొకర ద్వారం వద్ద ఎంపీల గలాట, రాహుల్ గాంధీ తోసేయడం వల్లే బీజేపీ ఆరోపణ, బీజేపీ ఎంపీలే ఖర్గే రాహుల్ ను నెట్టేశారు. నిన్న జరిగిన పార్లమెంట్ ముందు ఘర్షణలో అంబేద్కర్ పై అమిత్ షా అసత్య ఆరోపణలు చేశాడని రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు బయట నినాదాలు చేయడం జరుగుతుంది. దాని మధ్యలో ఎన్డీఏ కూటమి మరియు ఇండియా కూటమి ఎంపీలు రావడం వలన ఇరు వర్గాల మధ్య ఘర్షణ వలన ఒకరికి పై ఓరు తోసుకోవడం వలన బీజేపీ ఎంపీలకు కొంత గాయాలు కావడం జరిగింది. ఇది రాహుల్ గాంధీ మరియు ఖర్గే గారు నెట్టేయడం వల్లనే వారికి గాయాలైనట్టు బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. బలగం మొగిలయ్య ఇక లేరు, అనారోగ్యంతో కన్నుమూసిన జానపద కళాకారులు, పలువురు ప్రముఖుల సంతాపం, పాట రూపంలో బతికే ఉంటారు కేటీఆర్. బలగం సినిమాలో పాడిన మన కళాకారులు, తెలంగాణ బిడ్డ, వరంగల్ ముద్దు బిడ్డ మొగిలయ్య గారు ఇక లేరు మనకు. నిన్న బలగం మొగిలయ్య గారు కన్ను మూయడం జరిగింది. తెలంగాణ పాటలో మరియు బలగం సినిమా పాటలో ఎప్పుడు మొగిలయ్య గారు చిరస్నీయంగా ఉంటారని మన కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. ప్రముఖులు వచ్చి బలగం మొగిలయ్య గారికి సంతాపం తెలపడం జరిగింది. అపార్ట్మెంట్లోకి హైడ్రా, అల్కాపూర్లో 14 షట్టర్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ హైడ్రా అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం, అన్ని చోట్ల ఇలాగే కూల్చేస్తారా అంటున్న వ్యాపారుల ప్రశ్న. నిన్న హైడ్రా అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. అల్కాపూర్లోని 14 షట్టర్లను కూల్చేయడం జరిగింది.
నిరుపేదలైన ప్రజల షటర్లనే కూల్స్తారా, లేక ఎమ్మెల్యేలై కూల్స్తారా, లేక ఎమ్మెల్యే అనుచరులను కూల్స్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. హైడ్రా వల్ల ఎక్కడికక్కడ హస్తగతం చేస్తున్న ప్రజల పరిస్థితి అంటే నిరుపేద ప్రజలనే కూలుస్తున్న హైడ్రా అంటే ఎమ్మెల్యేలను వదిలేశారు, పేదలవి కూల్చేశారు. మైలార్దేవ్పల్లిలో అక్రమాలు తొలగింపు, పేదల వ్యాపార సముదాయాలు కూల్చివేత, దుర్గానగర్ చౌరస్తాలో రోడ్డును ఆక్రమించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులు. అంటే నిరుపేదలైన ప్రజలే కూల్చుతుంటా ఎమ్మెల్యేలు చేసిన అక్రమాలను కూల్చడం లేదు. ఇదేనా హైడ్రా? తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని మార్పు అని తెచ్చుకుంటే ప్రభుత్వం ఎమ్మెల్యే ఇడిచిపెట్టి నిరుపేదలైన ప్రజలే కూల్చడానికి ఇంత కక్ష ఎందుకు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హైడ్రా బాధితులు, ఎక్కడికక్కడికి కడిగి పారేస్తున్న హైడ్రాకు సంబంధించిన నిరుపేద ప్రజలు. పాలన చేతగాక డైవర్షన్ రాజకీయాలు, కేటీఆర్ పై ఏసీబీ కేసును ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. పాలన చేతగాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటున్న మన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు డైవర్షన్ రాజకీయాలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ పై అసత్య ఆరోపణల మీద కేసు పెట్టి ఎప్పుడు జైలుకు పంపించాలనే డైవర్షన్ రాజకీయాలు తప్ప ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల మీద దృష్టి సారించక ఈ కక్షపూరితమైన రాజకీయాలకే పాల్పడుతున్నాడు అంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.